ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనలో బిజీగా ఉన్నారు. బీజింగ్లో నిన్న మన దేశ రాయబారి అశోక్ కేకాంతి ఇచ్చిన విందులో పాల్గొన్న సీఎం ఇవాళ పలు సమావేశాల్లో పాల్గొన్నారు. బీజింగ్లోని రఫేల్ హోటల్లో చాంగ్క్వింగ్ ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ కంపెనీకి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డ్యూక్చియాన్ జహాంగ్తో చర్చించారు. 1985లో $120 మిలియన్ పెట్టుబడితో ఈ కంపెనీ ప్రారంభమైంది. బీహార్లో మెడికల్ ఇన్స్టిట్యూట్ను, ఢిల్లీ లైట్ రైల్ ప్రాజెక్టును నిర్మించిన అనుభవం ఈ కంపెనీకి ఉంది. తెలంగాణ రాష్ట్ర నిర్మాణ రంగంలో ఈ కంపెనీ భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చ జరిగింది. చైనా పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీగా గడుపుతున్నారు. నిన్న షాంఘై నగరాన్ని సందర్శించారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఇవాళ సోజో పారిశ్రామిక పార్క్ సందర్శిస్తారు సీఎం కేసీఆర్. అంతకుముందు తెలంగాణ సర్కార్, సెర్కాన్, మకేనా సంస్థల మధ్య ఎంఓయూ కుదిరింది. రాష్ట్రంలో ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీ తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఈ రెండు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రేపు బీజింగ్లో చైనా రైల్వే కార్పొరేషన్ అధికారులతో సమావేశం కానున్నారు. 13న చైనా గ్రేట్ వాల్ సందర్శించి 14న షాంజన్లో పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. 15న హాంకాంగ్ పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఈ నెల 16న తిరిగి హైదరాబాద్కు బయలుదేరతారు.